హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రియాంసిని. ఈ వీడియోలో అయితే నేను అట్లా వీడియో ఎడిట్ చేస్తానో చూపిస్తాను. ఒక టైప్ ఆఫ్ వీడియో ఫస్ట్ ఇన్స్టా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసి వీడియోస్లోకి వెళ్ళి న్యూకి వెళ్ళి బ్లాంక్ పేపర్ అయితే పెట్టుకున్నాను వీడియోది. దాని తర్వాత క్యాబిన్స్లోకి వెళ్ళి ఇక్కడ టిక్టాక్ సింబల్ది పెట్టాను. దాని తర్వాత దీన్ని నాకు ఎంతకాలం అంత పెట్టుకున్నాను. నాకు 9 కావాలి, 9 మినిట్స్ కావాలి, 9 సెకండ్స్. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇష్టమైన ఒక ఫోటో అయితే పెట్టుకోవాలి. నేనైతే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటోని మనం పెట్టుకొని మనం ఇదైతే నేను ఫస్ట్ చూపించేది రాంగ్. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను, రాంగ్ చేస్తాను. తర్వాత 2-3 టైమ్స్ చేస్తూనే వచ్చింది. నేను ఇప్పుడు చూపించినట్టు చేయకండి. 2 సార్లు మళ్ళీ నేను డిలీట్ చేసి చూపిస్తాను. అప్పుడు డిలీట్ చేసిందో చూపిస్తాను కదా, అది చూడండి. చూడండి ఇప్పుడు రాంగ్ వస్తుంది. నేను ముందే చెప్తున్నాను, వీడియో ముందు కరెక్ట్ సింబల్ పక్కన ఒకటి ఇట్లా ట్రయాంగిల్ ఉంది కదా, దాని కింద ప్లస్ ఉంటుంది, మైనస్ ప్లస్ దాన్ని నొక్కితే ప్లస్ ఉన్నప్పుడు నొక్కితే అది మైనస్ అవుతుంది అది. సో అట్లా చేయొద్దు. సో ఇప్పుడు నేను చెప్పిన రాంగ్ అయిపోతుందని, సో ఇప్పుడు నేనైతే ఆ వీడియోని డిలీట్ చేయబోతున్నాను. మళ్ళీ పైన ఫోటోది ఇప్పుడు మళ్ళీ నేను ఫోటోలోకి వెళ్ళి మళ్ళీ ఆ ఫోటోనే పెట్టాను. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ క్రాప్లోకి వెళ్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇవి ఫోటోని ఎంతకాలం అంత పెట్టుకుంటాను చూడండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కూడా టిక్టాక్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం దీన్ని మనకి ఎంతకాలం అంత పెట్టుకొని మొత్తం లాస్ట్కి వచ్చేసి ఫస్ట్ మాస్క్ సెకండ్ వన్ పెట్టి, మాస్క్లో సెకండ్ దానిలోకి ఇక్కడ ఈ లైన్స్ పక్కన ఉంది కదా సర్కిల్ది, దాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని అయితే మాస్క్ని రెడీ చేసుకుందాం. అంతే ఇప్పుడు ఆ ప్లస్ ఉంది కదా, దాన్ని నొక్కితే మైనస్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా అని వీడియో ముందుకు వెళ్ళిపోతే అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మనం మాస్క్కి వెళ్ళి వెంటనే వెళ్ళగానే ఇట్లా అని వీడియో కిందికి అనాలి. ఆ లైన్స్ కిందకంటే అయిపోద్ది. చూడండి వీడియో మంచిగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఓకే, చూడండి మీరే. దాని తర్వాత మీరు టెక్స్ట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఐ లవ్ మీ అని రాస్తాను. దాని తర్వాత ఒక స్టిక్కర్ పెడతాను. ముందే స్మైలీ పిక్చర్స్ అట్లా ఉంటుంది కదా స్టిక్కర్స్, ఆ స్టిక్కర్ అయితే ఒక స్టిక్కర్ పెట్టకపోతే చూడండి. ఈ స్టిక్కర్ ఇక్కడ కరెక్ట్ నొక్కేస్తే అయిపోతుంది. మనము ఈ స్టిక్కర్ కూడా ఎంతవరకు కావాలి, ఈ టెక్స్ట్ కూడా ఎంతవరకు కావాలో చూడాలి, పెట్టుకోవాలి. అయితే 2 టెక్స్ట్ పెడుతున్నాను, పైన ఒకటి కింద ఒకటి. ఇంకోటి ఏంటిదంటే మై హాఫ్ శారీ ఇన్ ఫంక్షన్ అనేసి వచ్చింది, కాకపోతే ఇన్ ఫంక్షన్ అని రాస్తాను. ఓకే, చూడండి. మై హాఫ్ శారీ ఇన్ ఫంక్షన్ అంటే నా ఫంక్షన్ అప్పుడు హాఫ్ శారీ అప్పుడు వేసుకున్నాను, అదే అన్నట్టు ఫోటో. ఈ సెకండ్ టెక్స్ట్లో నేను మళ్ళీ ఆ సింబల్ ఒక స్టిక్కర్ పెట్టడం మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు నేను అందులోకి వెళ్ళి ఆ సింబల్ పెడతాను, ఆ స్టిక్కర్ పెడతాను. చూడండి, పెట్టాలి. నేను మర్చిపోయాను రియల్లీ, ఇప్పుడే గుర్తొచ్చింది. మళ్ళీ ఇప్పుడు అందులోకి వెళ్ళి దాన్ని నొక్కితే అక్కడ పెన్సిల్ సింబల్ నొక్కాలి. దాని తర్వాత మనకి ఇంకా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. అదే వీడియో. ఇప్పుడు కరెక్ట్ నొక్కేయాలి, కరెక్ట్ సింబల్. దాని తర్వాత ఆడియోలోకి వెళ్ళాలి. నేను ఇప్పుడు మ్యూజిక్ పెట్టుకుందాం. ఇప్పుడు మ్యూజిక్లోకి వెళ్ళి నేనైతే ఇప్పుడు వ్లాగ్స్లోకి వెళ్తున్నాను. వ్లాగ్స్
యాప్స్లోకి వెళ్ళి లైట్ అని మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకున్నాను ముందే. సో ఇక్కడ యూజ్ అని వచ్చింది, యూజ్ నొక్కినా. ఇప్పుడు దీని వరకు వీడియో ఇంతవరకు కావాలి, మొత్తం వీడియో లాస్ట్ వరకు వెళ్ళిపోయి సాంగ్ని అదేంది స్ప్లిట్ చేయాలి. అంతా మన ఇటు సైడ్ వీడియో కాకుండా అటు సైడ్ వీడియో నొక్కి డిలీట్ చేసేయాలి, అంతే. వీడియో వచ్చేస్తుంది, కరెక్ట్ నొక్కేయాలి. చూపిస్తాను మీకు. ఓకే, దాని తర్వాత మీకు ఇన్షర్ట్ సింబల్ వద్దంటే దానిలోకి ఫ్రీ అనేసి అంటే యాడ్ అయిపోయిన తర్వాత మనం గ్యాలరీలోకి వెళ్తే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కమెంట్ చేయడం మర్చిపోతే బాయ్.